కర్కాటక రాశి వారు ఈ వారం ఎంతగా శ్రమించినా ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వ్యవహారాల్లో చికాకులు సమస్యలు కూడా ఎదురవుతాయి. చోర భయం కూడా వీరికి ఉంటుంది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. బంధువులతోటి కూడా వీరికి మాట పట్టింపులు ఏర్పడతాయి. వాహనాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. స్నేహితుల నుంచి కూడా కొన్ని విషయాల్లో ఒత్తిడులు అధికమవుతాయి. వ్యాపారం గల వారికి ఈ వారం వ్యాపార లావాదేవీల్లో చికాకులు సమస్యలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగస్తుల వరకు కూడా ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కళాకారుల విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. నక్షత్రపరంగా చూస్తే పునర్వసు 4వ పాదం వారికి సోమవారం ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసలు, స్నేహితులతో కూడా వైరం ఏర్పడుతుంది. శుక్రవారం విందు వినోదాల్లో పాల్గొంటారు. భూగృహ యోగ సూచనలు. పుష్యమి వారికి మంగళవారం ధన నష్టం, చోర భయం కూడా అధికంగా ఉంటుంది. శనివారం స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మొండి బకాయిల విషయంలో ఏదైనా ఉంటే చేతికందే అవకాశం ఉంది. ఇంటర్వ్యూల కోసం ఎవరైతే పుష్యమి వారు ఎదురు చూస్తున్నారో వారు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందుకునే అవకాశం ఉంది. ఆశ్లేష వారికి ఆదివారం శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు. బుధవారం మానసిక ఆందోళన, చోర భయం అధికంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు ఎవరైతే ఈ వారం ఉత్తర దిశ వైపు ప్రయాణిస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి అనుకోని విధంగా ఆర్థిక లాభాలు ఈ వారం చేకూరుతాయి. చిన్నటి స్నేహితులతో కూడా వీరు ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలపై కూడా దృష్టి సారిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సందేశాన్ని కూడా అందుకుంటారు. ఆప్తుల సలహాలు కూడా ఈ వారం వీరు స్వీకరిస్తారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని తిరిగి ఈ వారం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. గృహ నిర్మాణ యత్నాలు కొనసాగిస్తారు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. రాజకీయ వర్గాల వరకు పదవీ యోగ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక నక్షత్రపరంగా చూస్తే మఖా వారికి ఆదివారం వృధా ఖర్చులు, బంధు విరోధాలు. బుధవారం వీరు విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి లాభ సూచనలు. పుబ్బా వారికి సోమవారం మానసిక అశాంతి, కుటుంబ ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. గురువారం కీలక నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. వివాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. ఉత్తర 1వ పాదం వారికి బుధవారం భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయి. ఉద్యోగ లాభ సూచనలు. శనివారం లేనిపోని అపవాదులు భరించాల్సి వస్తుంది. చోర భయం కూడా అధికంగా ఉంటుంది. ఇక తూర్పు దిశ వైపు ఎవరైతే సింహరాశి వారు ఈ వారం ప్రయాణం చేస్తారో వారు అనుకూల ఫలితాలు సాధిస్తారు. పరిహారాల విషయానికి వస్తే ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి యొక్క దండకాన్ని పఠించడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా వాటిని క్రమేపీ అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా కన్యారాశి వారికి ఈ వారం మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితులతోటి కష్ట సుఖాలు కూడా పంచుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆసక్తికర సమాచారాన్ని కూడా అందుకుంటారు. వీరిలో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఈ వారం ముందుకు సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు, షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. నక్షత్రపరంగా చూస్తే ఉత్తర 2, 3, 4 పాదాల వారు ఎవరైతే భూములు, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగ లాభ సూచనలు ఆటుపోట్లు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు నిరాశపరుస్తాయి. తులారాశి వారికి ఈ వాడకల సూచన రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కుటుంబంలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. స్నేహితుల సాయంతో పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో వాటిని పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల సూచనలతోటి ఈరోజు వీరు ముందుకు దూసుకువెళ్తారు. ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు వీరికి మెరుగుపడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం చేతికంతుంది. సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ, టీవీ కళాకారులకు ఆశించినటువంటి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. మహిళలకు అనారోగ్య సమస్యలు తీరుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. వృశ్చిక రాశి వారికి వాడకల సూచన రంగు ఎరుపు రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారు ఈరోజు అకస్మాత్తుగా రుణాలు చేయాల్సి వస్తుంది, ప్రయాణాలు కూడా అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. నిరుద్యోగులను ఒక ప్రకటన ఇట్టే ఆకట్టుకుంటుంది. సన్నిహితులతోటి ఈరోజు వీరికి వివాదాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు కూడా మందకొడిగా సాగుతాయి. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగవర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు చేర్పులు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి నిదానంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిదని చెప్పవచ్చు. సినీ కళాకారులకు కూడా ఈరోజు చికాకులు తప్పవు. విద్యార్థుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. మహిళలు గందరగోళ పరిస్థితులను ఎదుర్కొంటారు. షేర్ల క్రయ విక్రయాలు నత్తనకన సాగుతాయి. ధనురాశి వారికి ఈ వాడకాల వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో అనుకూల వాతావరణం ఎదురవుతుంది. విందు వినోదాల్లో కూడా ఈరోజు వీరు పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా వీరికి మెరుగ్గా ఉంటుంది. రుణ బాధలు కూడా తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. సన్నిహితులు వీరికి అంతా కూడా సహకరిస్తారు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. వ్యాపారస్తుల వారికి వ్యాపారంలో చక్కని పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి పట్టింది బంగారమా అన్నట్టుగా ఉంటుంది. సినీ కళాకారులకు ఊహించని విధంగా మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులు సాంకేతిక విద్యల్లో మంచి అవకాశాలను దక్కించుకుంటారు. మహిళలు కూడా ఈరోజు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మొత్తం మీద మకర రాశి వారికి ఈరోజు గోచార గ్రహరీత్యా చాలా వరకు అనుకూలంగా ఉంది. మకర రాశి వారికి ఈ వాడకాల వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి పనుల్లో జాప్యం తప్పదు. ప్రయాణాలను కూడా చివరిలో రద్దు చేసుకుంటారు. బంధువర్గం వారితో విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రతి పనిలో కూడా శ్రమ అధికమవుతుంది. స్నేహితులు సైతం శత్రువులుగా మారే అవకాశం కూడా అధికంగా ఉంది. ఆదాయం చాలా వరకు కూడా తగ్గుతుంది. దీనివల్ల నిరుత్సాహం కూడా అధికమవుతుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగస్తుల వారు ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో ఆటంకాలు. సినీ కళాకారులకు కూడా ఒత్తిడులు అధికమవుతాయి. విద్యార్థులు కృషి చేసినా కూడా ఆశించిన ఫలితాలను పొందలేరు. మహిళలకు కుటుంబ చికాకులు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. కుంభరాశి వారికి ఈ వాడకాల వచ్చే రంగు నలుపు రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మహావిష్ణువు వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబంలో ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ఊహలను నిజం చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఈరోజు వీరికి సంతృప్తికరంగా ఉంటాయి. భవిష్యత్తుపై కొత్త అంచనాలు కూడా ఏర్పడతాయి. వ్యాపారవర్గాల వారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు సమకూడడం వల్ల ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తుల వారికి ఇంక్రిమెంట్స్కి సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ పారిశ్రామిక రంగాల వారికి మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. సినీ టీవీ కళాకారులకు అవకాశాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థుల ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మీనరాశి వారికి వాడకాల వచ్చే రంగు తెలుపు రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరు కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. విన్నరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయ అవకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. ఈరోజు సోమవారం కావున చంద్రగ్రహ ఆరాధన చాలా మంచిది. జాతక చక్రంలో చంద్రగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు ఈరోజు చంద్రగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక అదేవిధంగా ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలని చెప్పి అనుకుంటారో దగ్గరటువంటి శివపార్వతుల ఆలయానికి వెళ్ళి అమ్మవారికి మరియు స్వామివారికి యథాశక్తిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఆ తర్వాత ముందుకు బయలుదేరి వెళ్ళడం లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం వల్ల తప్పకుండా కూడా అమ్మవారి ఆశీస్సులతో మరియు స్వామివారి ఆశీస్సులతో చేయబోయే కార్యక్రమాల్లో విజయాలు మనల్ని వరిస్తాయని చెప్పవచ్చు. అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం, దాంతోపాటుగా దీపారాధన విశిష్టత అన్న అంశంలో భాగంగా కొబ్బరి నూనెతోటి మనం దీపారాధన చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయి అన్న అంశం గురించి తెలుసుకుంటాం. అందులో భాగంగా సంతానం కలగని దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఏ భగవంతుని ముందు కొబ్బరి నూనెతోటి దీపారాధన ఏ విధంగా చేయాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా రేవతి నక్షత్రం ఉన్నటువంటి రోజుల్లో ఏదైనా ఒక అనారోగ్య సమస్య ప్రారంభమైతే ఆ సమస్య తీవ్రత ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు పరిహారాలు పాటించాలి అన్న అంశాలు